హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతున్న రెసిపీ చాక్లెట్ బనానా మిల్క్ షేక్ అనమాట. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 10 బాదం పప్పుని అండ్ అలాగే ఒక 10 జీడిపప్పు పలుకులను యాడ్ చేసుకొని ఇందులోకి వేడి నీళ్ళని యాడ్ చేసుకోవాలి. దీన్ని మనం ఇలా ఒక అరగంట ఇలా పక్కన పెట్టేసుకొని నానబెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ బాదం పప్పుకి పీల్ తీసేసి ఇలా పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం బాదం జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే డేట్స్ని ఒక 4 తీసుకుంటున్నాను. వీటిని ఇలా సీడ్స్ తీసేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ డేట్స్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే హనీ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 బనానాని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక హాఫ్ టీ స్పూన్ కోకో పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే మిల్క్ ఒక కప్పు కూడా యాడ్ చేసి దీని అంతటిని మిక్సీ పట్టేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మనకి ఎంతో సింపుల్ అయిన టేస్టీ చాక్లెట్ బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. ఇది చాలా హెల్దీ రెసిపీ కూడా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.